పవన్ కళ్యాణ్ గారి గురించి మనం ఎప్పుడు ఎందుకు ఇంత గొప్పగా మాట్లాడుకుంటామంటే, ఆయన మన దేశానికి ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్‌కి దొరికినటువంటి ఒక అద్భుతమైనటువంటి నాయకుడు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇది ఇప్పుడు మనం చెప్తుంది కాదు, కేంద్రం చెప్తుంది. కేంద్ర ప్రభుత్వాలు నడిపేటువంటి వ్యక్తులు, దాన్ని పరిపాలిస్తున్నటువంటి వ్యక్తులు కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చినటువంటి అనేకమైనటువంటి పథకాలను ఇక్కడ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇది ఒక బ్లూ ప్రింట్‌గా మనం తీసుకుని మిగతా రాష్ట్రాలకు కూడా పరిచయం చేయాలి అనేటువంటిది ఇప్పుడు కనిపిస్తున్నటువంటిది. మనకి పవన్ కళ్యాణ్ గారు కడపలో మున్సిపల్ హై స్కూల్కి సంబంధించినటువంటి స్మార్ట్ కిచెన్, ఇది మనందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ గారు తన సొంత డబ్బులతో 10 లక్షల రూపాయలతో అక్కడ ఒక కలెక్టర్ గారు ఇచ్చినటువంటి దానికి దీన్ని ఒక మోడల్గా తీసుకుని ముందు మీరైతే స్టార్ట్ చేయండి, దానికి ఎంత ఖర్చు అవుతుందో అంతా కూడా నేనే ఇస్తాను అని చెప్పి 2024 డిసెంబర్ 7వ తారీఖున ఆయన ఒక ప్రకటన చేసినటువంటి పరిస్థితి కనిపించింది. పవన్ కళ్యాణ్ గారు ఆ కార్యక్రమానికి హై స్కూల్స్కి సంబంధించి ఎంతమంది అయితే పిల్లలు ఉంటారో దానికోసం ఒక కడప మొత్తానికి సంబంధించి ఒక స్మార్ట్ కిచెన్ ఆయన సొంత డబ్బులతో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత అక్కడ ఉండేటువంటి హై స్కూల్స్ అన్నిటికీ కూడా అక్కడ నుంచే ఫుడ్, మంచి క్వాలిటీ ప్రోడక్ట్ అంటే ఫుడ్ని తయారు చేసి మంచి పోషకాహారాన్ని అక్కడ ఉండేటువంటి పిల్లలకి ఇవ్వడం కోసం పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చింది. ఈరోజు నీతి ఆయోగ్ ఆయన తీసుకొచ్చినటువంటి ఆ కార్యక్రమాన్ని, స్మార్ట్ కిచెన్ని ఒక మోడల్గా తీసుకుని మనం అందరం కూడా దేశానికి పరిచయం చేయాలి, ఇది దేశానికి బ్లూ ప్రింట్ అని కితాబ్ ఇచ్చినటువంటి నీతి ఆయోగ్ అనేటువంటి కార్యక్రమం మనం చూడొచ్చు.